కాచిగూడ కృష్ణానగర్ నుంచి వచ్చినాం. నియా కృష్ణ పరిస్థితి అక్కడ ఏం కూలగొడతలేరు కదా, ఎందుకు భయపడుతున్నారు? కూలగొడతలేరు అంటే ఇక భయం అంటే ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, వస్తుందని అంటారు ఒక్కోసారి. ఆ వస్తుందన్న టెన్షన్ తోని అంటున్నారు కాబట్టి మేము ముందు జాగ్రత్త పడుతున్నాం. రావద్దు, మా ఏరియాకి రావద్దు, మేము కష్టపడి కొనుక్కున్నాం ఇండ్లు, మా ఇండ్లు మాకు కావాలి. అంటే అది మంచి చేస్తా అంటుండే కదా, మంచి చేస్తే అది కూలగొట్టినాక మంచి చేస్తాంట, ఇండ్లు తీసేసినాక మంచి చేస్తే ఏం లాభం, మేమే ఉండాలి పోయి. రేపు వరదలు వస్తే మీకే ఎఫెక్ట్ కదా మరి. వచ్చే వరదలు వస్తే గోడ పెట్టేసాం, మనం గోడ పెట్టేసాం, దాని గోడ వచ్చే శాంక్షన్ కూడా అయింది. గోడ శాంక్షన్ అయిపోయింది, ఆ గోడ పెట్టియాలి. అచ్చా. గోడ మరి మొత్తం ఇల్లు కూల కొడితే మనుషులు పోయి ఏడు ఉంటాం మేము. కాదమ్మా, అది మంచి చేస్తే రేపు ఉద్యోగాలు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు మనుషులను ఎంత పాటు చేసి అప్పుడు వచ్చి ఉద్యోగాలు ఎవరికి పెడతారు? పేదల నెత్తులు కొట్టినాక ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? ఉన్నోనికి ఇస్తాడు, మాకు ఇస్తాడు, మా పిల్లలకి ఇస్తాడా? అదే మీ పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా ఏమి ఇచ్చేటట్లేడు. ఇస్తా అంటున్నాను. అది వేస్ట్ పని, మాట్లాడే వేస్ట్. నమ్మకం లేదా? లేదా నమ్మకం లేదు మాకు. నిన్న కూడా చెప్పే కదా మంచిగా. అది నమ్మకం లేదు మాకు, మాకు అదంతా ఏం లేదు. మా ఏరియాకి రావద్దు, మా ఇల్లు మాకు కావాలి, మాకు రావద్దు, మాకు కట్టియొద్దు, ఏరియా కూడా వద్దు, మేము కష్టపడి కొన్నాం. ఏరియాలో కట్టిస్తే అది ఎక్కడో ఇస్తుంది, అడవిలో పోతే మాకు పనులు ఏడ దొరకాలి? అన్ని స్కూల్ అవన్నీ అవే పిల్లల వరకు ఉంటాయి, మరి మేము కష్టపడితేనే కదా అన్నిటి పిల్లలకు వచ్చేది. అక్కడ కూడా ఉపాధి కల్పించేటట్లు చేస్తాడు. అది ఎంత చేస్తాడు? అట్లా నెట్టే వరకే చెప్తాడు, అలా నెట్టినాక పట్టించుకుంటాడు ఎవడు ఉండడు. ఇక్కడ నుంచి ఎలగొట్టాలి, అక్కడ చెయ్యాలి, ఈజీగా మాట్లాడు ఎవడైనా. అంతేనా? సో మరి ఒక సీఎంఏ చెప్తుండు కదా. సీఎం చెప్తే సీఎం చెప్పిన మాట, సీఎం చెప్పిన మాట మేము నమ్మము, ఏది లేదు మాకు. గెల ముందుకి అమ్మలారా, అక్కలారా, అయ్యలారా అని బతిలాడిండు. ఇప్పుడు ఎన్ని మాటలు అంటుండు, ఎంత ఇబ్బంది పెడుతుండు. ఓ రాత్రి కాడ 4 నెలల కింద వరదలు వచ్చినాయి, ఓ రాత్రి కాడ ఇప్పిండు నీళ్లు, పండుకున్నాం. ఎటు పోవాలి? ఫస్ట్ చెప్పేది ఇంట్లో మాకు ఇచ్చేది లేదా? చెప్పాలి కదా. అది చెప్పకుండా చేయకుండా నీళ్ళు ఇప్పేసిండు. రాత్రి పిల్లల్ని వేసుకుని ఎటు పోతాం? ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళని ఎడగేసుకు వేస్తాం. చాలా మా ఇల్లు మాకు కావాలి, మా ఇళ్ళ జోలికి రావద్దు, అంతే. మేము ఊకునేది లేదు, రోడ్డు మీకు పోతాం, ధర్నా చేస్తాం. ఎట్లా ధర్నా చేస్తాడు? మొత్తం బస్తీ మస్తే కదులుతాం. ఆ బస్తీని అంతా చంపినాక కూలగొట్టుకోమని, ఆ బస్తీ మొత్తం చంపినాక కూలగొట్టు.